ప్లీజ్ అలా చూడకే. దాడా వణుకు చెమట అంటూ ఇక నిచ్చెన మీద ఎందుకురా, కిందికి దిగు. పైనుంచి పైకే అయితే సగం జర్నీ కలిసి వస్తుంది కదమ్మా. పిచ్చి మాటలు మాట్లాడుకు, ముందు దిగు. వస్తున్నా. నెమ్మదిగా దిగు, అసలే నీ చచ్చు కాళ్ళు. ఏమైంది లక్ష్మి? అయ్యో చూడువేమ్మా. ఏమీ కాదులేరా, కంగారు పడుకు. ఏవండి? నేనేం చేయలేదు, నా తప్పేం లేదు. నీట్ గా తుడిచి స్ట్రైట్ గా సెట్ చేస్తుంటే అదే జారి కింద పడింది. నేనేం చేయలేదు. కాస్త ఉంటారా, ఉండు, కాస్తుండు, ఉండు. మా ఆవిడనుకున్నాను. మీ ఆవిడైతే మాత్రం మీరేం తప్పు చేశారని అలా సంజాయిషి ఇచ్చుకుంటున్నారు? సంజాయిషి కాదు, సర్ది చెప్పుకోవడం. ఈ ఫోటో అంటే మా ఆవిడికి ప్రాణం. చాలా చాలా ఇష్టపడి వేలల్లో పోటీ పడి వేలు ఖర్చు చేసుకున్నది. అది కాస్త దుమ్ము తుడిచి తగిలించబోతే జారి కింద పడి రంగుపోయింది. రంగుపోయిందా? ఏది ఇవ్వండి. ఇదిగోండమ్మా. అది అక్కడ. అంకుల్, నో ప్రాబ్లం. ఏంటి నో ప్రాబ్లమా? ఇదంటే దానికి ప్రాణం, అదంటే నాకు ప్రాణం. అది బాధపడితే నేను చూడలేను. నువ్వేమో తేలిగ్గా నో ప్రాబ్లం అంటున్నావు. ఈ కాస్త రంగే కదా పోయింది. మీ ఇంట్లో రంగులు బ్రష్లు ఉన్నాయా? మీకు పెయింటింగ్ కూడా వచ్చా? వచ్చు కాబట్టే అడిగాను. ఎవరమ్మా నువ్వు? అమ్మా, సమయానికి దేవతలా వచ్చింది. వివరాల తర్వాత, ముందు ప్రాబ్లం క్లియర్ కానీ. లక్ష్మి, వెళ్ళా రంగులు బ్రష్లు తీసుకురా. అలాగే బాబుగారు. అమ్మో, బాబుగారు ఇవ్వండి. ఇచ్చే. ఇది పట్టుకోండి. అంకుల్, చూసి ఎలా ఉందో చెప్పండి. ఎక్సలెంట్ గా ఉంది. నువ్వు సూపర్ అమ్మా. అసలు రంగులు వేసినట్టే లేదు. చూడు అమ్మా, చూడు అమ్మా, చూడు. చాలా బాగా టచ్అప్ చేశారు. నో డిస్కషన్స్. అర్జెంట్ గా తగిలించాలి. లక్ష్మి, నువ్వు తగిలించు. అలాగే బాబుగారు. తగిలించు. ఇలా ఇవ్వండి బాబుగారు. ఇదిగో తీసుకో. అమ్మయ్యా, సమయానికొచ్చి అలకలు అరుపులు లేకుండా కాపాడావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? అది అలకలు అరుపులు అంటున్నారేంటి? అమ్మా, నువ్వా? నువ్వేంటమ్మా ఇక్కడ? ఆంటీ, మీరా? ఇది మీ ఇల్లా? అమ్మా లేఖ, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? అదే అత్తయ్యా. ఒకరోజు నేను గుడికి వెళ్తుంటే పోలీస్ ఆయనతో దెబ్బలాడి బెచ్చగాడికి న్యాయం చేసిందని చెప్పానే, ఈ అమ్మాయే. ఆహా. ఆ తర్వాత గుళ్ళో కలిసింది కూడా ఈ అమ్మాయే. అప్పుడు అతనికి, ఇప్పుడు మనకి భలే సాయం చేసిందమ్మా. సాయమా? సాయం ఏంటి? అలాగా.
నువ్వెక్కడుంటే అక్కడ అంతా మేలే జరుగుతుందన్నమాట. ఆహా, మీరేం పని మీద వచ్చారండి? అది తారక్ గారు. అవును, తారక్ మా అబ్బాయే. ఆఫీస్కెళ్ళాడమ్మా. ఓ, వీరికిద్దరు అబ్బాయిలన్నమాట. అది శేఖర్ గారు. శేఖరా దాని కొడుకేనమ్మా. ఆ, నువ్వు వచ్చిన పనేంటమ్మా? ఓ, తారక్ శేఖర్ ట్రైనింగ్ కోసం అపాయింట్ చేసింది నిన్నే అన్నమాట. అవునాంటీ. శేఖర్ గారు ఎక్కడా? వాడు స్నానం చేస్తున్నాడమ్మా, వచ్చేస్తాడు. నువ్వు కూర్చో. ఈ ట్రైనింగ్ పుణ్యాన వాళ్ళిద్దరికీ స్నేహం పెరిగి ఈ అమ్మాయి నా కోడలైతే ఎంత బావుంటుందో. మిథున ఇంటి కోడలైతే ఎంత బాగుంటుందో. కూర్చోమ్మా, వచ్చేస్తాడు. కూర్చో. అంతా కట్టకట్టుకుని ఓ పక్కకు చేరారు. నేను మాత్రమే ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరి దానిలా మిగిలిపోయాను. అర్జెంటుగా అన్ని విషయాల్లో నన్ను సపోర్ట్ చేసే అమ్మాయిని చూసి తారక్కిచ్చి పెళ్లి చేయాలి. తారక్ని దాని వెంట తిప్పాలి. వీళ్ళందర్నీ నా వెంట పడేలా చేసుకోవాలి. ఏమైంది? సడన్ గా ఇంజిన్ ఆగిపోయింది మేడం. చూస్తాను మేడం. ఛ, ఎక్కడా ప్రశాంతత లేకుండా పోయింది. బాదం కిస్మిస్ కూడా అయిపోయాయి. ఏ డబ్బాలో ఏం లేవు. నాకేమో పిచ్చి ఆకలేస్తుంది. ఏంటే ఒంటిలో తూర్పారపడుతున్నా? ఏం కావాలి? ఆకలేస్తుందమ్మా. ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను. ఎప్పుడు తిండి చేసేనా? వేరే ఏం ఉండదా? ఏముండాలి? ఆ చదువే, చదువు. చుక్కల గీతలు మలిచినట్టు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయిగా. చదివి పాస్ అవ్వాలని లేదా? చదువు చదువు చదువు. నా వెతుకులాట నాది, నీ తెప్పి పడుపు నీది. అయ్యో, కూతురు ఆకలితో ఉంది. ఏమైనా చేసి పెడదామా? లేదు. ఏం తెలివమ్మా నువ్వు? వాసిని, ఏం చేసినా ఎన్ని చేసినా ఉడతలో మింగుతావే తప్ప అసలు ఉండనిస్తావా? పైగా ఏం తల్లివి అని నన్నే అంటున్నావా? నిన్ను వైశ్య లేదని కొట్టడానికి మీదకి రాకు. ఇంట్లో లేకపోతే ఏంటి? వీధిలో దొరకవా? నేనే వెళ్ళి ఏమైనా తెచ్చుకుంటా. ఒసే మిథునా, మిథునా! అబ్బబ్బబ్బబ్బబ్బా, దీంతో పెద్ద తల్లెప్పైపోతోంది నాకు. ఇంకా ఎంత టైం పడుతుంది? అయిపోయి వచ్చింది మేడం. 2 minutes. అమ్మా, వీడా వైష్ణవి పిచ్చాడు. ఆగితే నస మొదలు పెడతాడు. హాయ్. వైషు కూడా లేదేంటి? మిథునా, వైషు ఊళ్ళో లేదా? ఒక్క నిమిషం మిథునా. మిథునా ఆగు. మిథునా, ఎటు వెళ్ళిపోయింది? ఛా, సారీ సారీ ఆంటీ, తొందరలో చూసుకోలేదు. నేను చూసుకోకుండా డోర్ తీస్తే తను చూసుకోలేదంటుందేంటి? పిచ్చిదా ఏంటి?
ఏమన్నావు? సారీ ఆంటీ అన్నాను. ఏంటి? సారీ మేడం. నిజంగా పిచ్చిది. రే ఇడియట్! అయ్యో మేడం, బురద పడింది. ఆ కార్లో వాటర్ ఎందుకో? మేడం కార్ రెడీ మేడం. కనబడట్లేదా ఇక్కడ ఏం జరుగుతోందో? రెడీ అంటున్నావేంటి? టిష్యూనో నాప్కినో ఇవ్వు. ఓకే మేడం. లేవు మేడం, అయిపోయాయి. ఇడియట్! ముందే చూసుకోవద్దా? ఇప్పుడు ఎలా? హే, అదేంటమ్మా నీ చున్ని బురదవుతుంది. పర్వాలేదు మేడం, బురద పెద్దగా లేదు, తడే కదా. అయితే మాత్రం మీరేదో పని మీద వెళ్తున్నారు, ఇలా వెళ్తే బాగోదు కదా. నేను ఇంటికే వెళ్తున్నాను. ఇప్పుడు ఓకే మేడం, మీరు వెళ్ళొచ్చు. మంచితనం, అమాయకత్వం రెండూ ఉన్నాయి ఈ అమ్మాయి దగ్గర. థ్యాంక్స్. వెల్కమ్ మేడం. ఇలా రా అమ్మా. చెప్పండి మేడం. పర్వాలేదు, ఆంటీ అని పిలవచ్చు. డ్రైవర్ మూవ్. తారక్ మంచివాడని తేలిపోతే మిథున ప్రేమని యాక్సెప్ట్ చేస్తే చాలా అదృష్టమే. అన్ని విధాలుగా ఉన్నవాళ్ళు. అత్తగారు కూడా చాలా మంచిది. లక్ష్మి, అమ్మగారు కాస్త పువ్వులు తీసుకురా, పూజ మొదలు పెట్టాలి. ఈ టైంలో ఆంటీ పూజ చేస్తున్నారేంటి? కళ్ళజోడు ఎక్కడ పెట్టాను? అంకుల్, థ్యాంక్స్ అమ్మా. కంటికి ఇది లేకపోతే ఇదే కనిపించదు. ఇలా ఇవ్వండి, ఆంటీకి నేనిస్తాను. మీరెందుకులేండమ్మా, నేను ఇస్తాను. ఊరికే కూర్చుంటే బోర్ కొడుతుంది. ఇలా ఇవ్వండి, నేను ఇస్తానులేండి. ఆంటీ, పువ్వులు. కళ్ళు మండిపోతున్నాయి. అమ్మా, అమ్మా! పూజగది శుభ్రం చేస్తూ వీడి తలంటి సంగతే మర్చిపోయానే.
నేనేమో ఇప్పుడు పూజలో కూర్చున్నాను, టవల్ మర్చిపోయాడో ఏంటో. అమ్మా బయటికి రా, కళ్ళు మండుతా ఉన్నాయి. ఇప్పుడెలా? ఆంటీ మీరు లేవకండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. అది అమ్మా ఇదేంటి ఇంత పెద్ద బంగళా ఉండగా ఇతనేంటి ఆరు బయట స్నానం చేస్తున్నాడు? అమ్మా అయ్యో బాబోయ్, కళ్ళు మండిపోతా ఉన్నాయి, తొందరగా రా. అమ్మగారు పూజలో ఉన్నారు. ఇంతకీ మీరెవరండి? ఎవరైతే ఏంటిలేండి. కళ్ళు తెరిస్తే కుంకుడుగా రసం కళ్ళలోకి పోయేటట్టుండదు, తెరవకపోతే ఇదిగో ఈడ చెంబేడ ఉంది, కనిపించట్లేదు. అయ్యో ఏనా మీరేనా కాస్త సాయం చేయండి. ఓ చెంబు నీళ్ళు తీసుకొచ్చి నా నెత్తి మీద పోయండి. ఆహా నువ్వా? నువ్వా? నువ్వేందిడా? నువ్వెక్కడున్నావేంటి? బాలే చెప్తున్నావే. నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను ఈడున్నావంటావేందే? అసలు నువ్వెందుకు ఈడికొచ్చావు? మీ ఇల్లా? మరే నీలా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఇప్పుడు అర్థమైందే, పొద్దు నువ్వు పాల ప్యాకెట్కి చిల్లు పెట్టింది చాలదా? నేనేం పెట్టలేదు. ఏయ్ బులెమా, అబద్ధాలు ఆడకు, ఆడపిల్లలు పుడతారు. చాలే ఆపు. ఆపుతాను గానే, ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావో చెప్పు. నేనే నీకోసం రాలేదు. తారక్ గారు వాళ్ళ తమ్ముడు శేఖర్ గారికి ట్రైనింగ్ ఇవ్వాలంటే వచ్చాను. అన్నయ్య నా ట్రైనింగ్ కోసం టీచర్ అమ్మగా పెట్టింది నిన్న. నేను ట్రైనింగ్ ఇవ్వాల్సింది నీకా? నీకైతే అస్సలు ట్రైనింగ్ ఇవ్వను. హలో, నువ్వు టీచర్ అమ్మైతే నీ దగ్గర నేను అస్సలు నేర్చుకోను. పాల ప్యాకెట్లకు సిల్లులు పెట్టే మొహం నువ్వును. ఆడపిల్ల మీద చెట్లపై నుంచి దూకి నీలాంటి వాడికి నేను అస్సలు ట్రైనింగ్ ఇవ్వను. ఇదిగో బులెమా, మంచిగా మాట్లాడు. ఇదిగో బుద్ధావతారం, బుల్లమ్మ గిల్లమ్మ అని నువ్వు మాట్లాడుకు. చిబా, నీతో నాకు మాట్లాడిందే. చిపా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఫీల్ అవుతున్నానే. పదే పదే గుర్తుకొస్తున్నాడు. మీ ప్రేమని గెలిపించి మిమ్మల్ని ఒకటి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనా? మీలాంటి తెలివైన అమ్మాయి కోసమే నేను ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను. యు ఆర్ సెలెక్టెడ్. ఈ ఉద్యోగాన్ని అవకాశంగా తీసుకుని ముందు తన గురించి మంచి చెడు తెలుసుకోవాలి. మిథునకి అన్ని విధాలా అనుకూలంగా అనిపించాక దాని గురించి, దాని ప్రేమ గురించి చెప్పాలి. శేఖర్, ఏంట్రా? ఏంటి పెద్ద పెద్దగా అరుస్తున్నావు? నానమ్మా, అన్నయ్య నేను నా టీచర్గా పెట్టింది. నాకైతే అసలు నచ్చలేదు. నేను తన దగ్గర నేర్చుకోను అంటున్నా. నేర్చుకోవా? ఎందుకు? ఈ బుల్లెమ్మ శేఖర్, ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని అలా అనొచ్చా? తప్పు కదూ? అయినా తను నన్ను మొద్దు బుద్ధ అవతరం అన్నంత తప్పేం కదా. అరే, నిన్ను చూసిందే ఇప్పుడే కదా. అవన్నీ ఎప్పుడంది? ఇదివరకే తగిలిందిలే. పొద్దున పాల ప్యాకెట్లకు చిల్లులు కూడా పెట్టింది. అమ్మా వైష్ణవి, ఏంటి వీడు ఏదేదో అంటున్నాడు? అనడం ఏందే?
జరిగిందే చెప్తున్నాను కదా. తన ప్రవర్తనని బట్టే అనాల్సి వచ్చిందా ఆంటీ? అది ఫస్ట్ టైం రిసార్ట్ లో ఏదో తెలియంతనవమ్మా. అందుకేగా తారక్ నీతో ట్రైనింగ్ ఇప్పించాలనుకుంది. వాడి తరపున నేను సారీ. అయ్యో ఆంటీ, పెద్దవారు అలాంటి మాటలేం వద్దు. నాన్న శేఖర్, అమ్మా నువ్వు ఏదైనా చెప్పు, నేనైతే ఈ బుల్లెమ్మ దగ్గర ఏది నేర్చుకోను. అవసరం నాది. అతని విషయం తారక్ గారు ముందే చెప్పారు. నేనిప్పుడు అలిగి వెళ్ళిపోతే ఇంట్లో నాన్నకిచ్చిన హామీలు ఏమైపోతాయి? మిథున ప్రేమ ఎలా ఫలిస్తుంది? ఆంటీ ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకోవాలి.